నిమిషం సార్. ఎన్విఎస్ఎస్ గారు మొత్తం మీ చుట్టూ వచ్చింది, మీ పార్టీ వచ్చింది సీన్ లోకి ఇప్పుడు. ఎన్విఎస్ఎస్ గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం, నాగేంద్ర గారు ఒక్క నిమిషం. రాజకీయంగా రజనీ గారు ఇప్పుడు దానం నాగేందర్ గారు చాలా సీనియర్ నాయకులు, కానీ రాజకీయంగా ఒక మాట మాట్లాడారు. అంటే కేసీఆర్ బీజేపీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటాను అని చెప్పని ఇది లౌకికవాదం ఎట్లా అవుతుందని చెప్పని నేను బయటకు వచ్చానని చెప్పని అన్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన టీఆర్ఎస్లో ఎంపీ సీట్ అడిగాడు, ఇవ్వలేదు ఒకటి. తర్వాత రెండోది విజయారెడ్డి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకురాలు ఈయన మీద ఎలక్షన్ కేసు వేసింది. కేసు ద్వారా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం వచ్చింది. ఆ సమయం సందర్భంలో ఎలక్షన్ నోటీస్ వస్తుంటే సీటుని కాపాడుకోవటం కొరకు టిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ వాళ్ళు ఈయననే అభ్యర్థిగా చేసి ముందు పెట్టి ఆ రకంగా విజయారెడ్డిని కన్విన్స్ చేశారు. రేపు దానం నాగేందర్ ఎంపీ పోటీ చేస్తాడు, ఆయన డిస్క్వాలిఫై అయితే నువ్వు పోటీ చేయొచ్చు చెప్పని కన్విన్స్ చేసి కానీ అసలు విషయం బీఆర్ఎస్ బీజేపీ కలవబోతోందని చెప్పని మాట్లాడటం ఆయన దివాలా కోరుతారని తెలియజేస్తుంది. నిజంగా దానం నాగేందర్ గారికి లౌకికవాదానికి కట్టుబడి ఉంటే ఆయన మొన్ననే రాజీనామా చేసేవాడు. ఇదే మాట మీద శాసనసభకి రాజీనామా చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. ఏ రోజు కూడా అట్లా చేయలేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముంచి బీఆర్ఎస్ లో చేరాడు, బీఆర్ఎస్ ముంచి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడు. ఫైనల్ గా ప్రజల్ని ముంచడం ఆయనకు అలవాటు. ట్రెండ్ కూడా నేనే స్టార్ట్ చేసి భారతదేశంలో ఎమ్మెల్యేగా గెలిచి మన మూడు రిజైన్ చేయలేదు, నేను చేసిన నా అప్పుడు కూడా నేను సాక్రిఫైస్ చేసిన. ఇప్పుడు కూడా చెప్పాను, మీరు కోర్టు గీటు ఎందుకు పోతున్నా, జూన్ 5th నాడు పార్లమెంట్ ఎంపీగా నేను గెలుస్తాను. జూన్ 5 నాగేంద్ర గారు ఫైనల్ క్వశ్చన్ ఖైరతాబాద్ లోనేమో కారు గుర్తు మీద గెలిచారు, ఇప్పుడేమో హస్తం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలు రేపు ఓటర్లు అడిగితే ఖైరతాబాద్ ప్రజలకు నాకు అభినవ భావ సంబంధం ఉంది సార్. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పినా ఎలక్షన్ తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. నేనేం చెప్పను. ఖైరతాబాద్ ప్రజలకు వాళ్ళ ఖైరతాబాద్ ప్రజలు నాకు కుటుంబ సభ్యులు లేకుంటారు, అది చూడరు. దానం నాగేందర్ గారిని చూస్తారు ఖైరతాబాద్ లో. దానం నాగేందర్ అంటే మా కుటుంబ పెద్ద, మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబంలో అని ఒక సభ్యుడిగా చూస్తారు తప్ప వేరే చూడరు. నన్ను ఇదిగా చూడరు. వినండి, ఖైరతాబాద్ వేరే రాజకీయాల్లో వేరు ఉండొచ్చు, నాది పరిస్థితి చెప్తాను. మేము ఎప్పుడే గాని ప్రజలు ఎట్లా ఉంటదంటే కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోరు, దానం నాగేందర్ దగ్గరికి వస్తారు. అది దానం నాగేందర్ స్పెషాలిటీ.